హలో కుషికెమ్ నేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనము నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్న క్వశ్చన్ అయితే సొల్యూషన్స్కి సంబంధించిన సొల్యూషన్స్ అనే లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి క్వశ్చన్ చూద్దాము, దాని తర్వాత దీనికి సంబంధించిన ఆన్సర్స్ అయితే చూద్దాము. సో విచ్ ఆఫ్ ద గివెన్ ఆక్వస్ సొల్యూషన్స్ విల్ ఎగ్జిబిట్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్? మనకి 4 డిఫరెంట్ సొల్యూషన్స్ ఇచ్చారనమాట. ఆ 4 డిఫరెంట్ సొల్యూషన్స్లో ఏ సొల్యూషన్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ చూపిస్తుంది అనేది అయితే క్వశ్చన్. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ చూడడానికి ముందు ఒకసారి క్వశ్చన్ అయితే చూద్దాము. సో ఇచ్చిన ఆప్షన్స్ అయితే 0.015 మోలార్ గ్లూకోజ్ అనమాట, C6H12O6. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0.01 మోలార్ యూరియా. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 0.01 మోలార్ KNO3. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి 0.01 మోలార్ Na2SO4. సో ఇక్కడ ఈ సొల్యూషన్స్ అనే లెసన్లో మనం ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్స్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ కన్సిడర్ చేస్తామో మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. కొలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకి బాయిలింగ్ పాయింట్ ఉన్న కొలిగేటివ్ ప్రాపర్టీ ఏంటి? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక సొల్యూట్ని మనము సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తామో అప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది ఎలివేట్ అవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది అని. సో ఈ ఇంక్రీజ్ అనేది మనకి జనరల్గా అన్నిటికీ జరుగుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా నాన్ వోలటైల్ సొల్యూట్స్ కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన వీటిని సొల్యూషన్ ఫామ్లో ఉన్నప్పుడు వీటన్నిటికీ సంబంధించిన బాయిలింగ్ పాయింట్ అనేది ఆబ్వియస్గా వాటర్తో కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా పెరుగుతాయి. అయితే వీటన్నిటితో పాటు మనం వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేసుకుంటామో అప్పుడు ఈ వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ రిలేటెడ్గా ఉన్న అన్నీ కూడా మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ అయాన్స్, ఎన్ని నంబర్ ఆఫ్ అయాన్స్గా ఇది డిసోసియేట్ అవుతుంది అనేది. సో ఇది ఆబ్వియస్గా డిసోసియేషన్ కేస్ కాబట్టి మనం ఎన్ని అయాన్స్గా ఈచ్ మాలిక్యూల్ డిసోసియేట్ అవుతుంది అనేది చూసుకుందాము. ఫస్ట్ ఆప్షన్లో మనకి గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ దగ్గర మనకి ఐ వాల్యూ అనేది డెఫినెట్గా 1 ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్లో మనకి యూరియా ఇచ్చాడు. యూరియాకి కూడా వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఐ వాల్యూ 1 ఉంటుంది. అంటే అది అసోసియేట్ అవ్వడం లేదు, డిసోసియేట్ కూడా అవ్వడం లేదు అని అర్థం అనమాట. ఎప్పుడైతే మనం KNO3 తీసుకున్నామో ఇది మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, అంటే ఇది డెఫినెట్గా అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది. ఎన్ని అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది? ఒకటి K+ అవుతుంది, ఒకటి NO3- అవుతుంది. సో 2 అయాన్స్గా ఇది డిసోసియేట్ అవుతుంది కాబట్టి దీనికి ఐ వాల్యూ వచ్చేసి 2 అనమాట. అంటే ఈచ్ KNO3 2 అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది. అది మనకి సంబంధించిన KNO3కి సంబంధించిన వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్. అలాగే Na2SO4 అన్నాం కదా, Na2SO4కి సంబంధించి ఐ వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు ఇక్కడ 2 Na+ అయాన్స్ వస్తాయి, అలాగే ఒక SO4-2 అయాన్ ఏదైతే వస్తుందన్నమాట. సో దానివల్ల ఇక్కడ నాకు ఐ వాల్యూ అనేది 3 అవుతుంది. ఓకేనా? సో ఈ మూడింటికి కాన్సన్ట్రేషన్ 0.01 ఇచ్చాడు, దీనికి ఒక్కదానికి 0.15 ఇచ్చాడు కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ మనకి 3 ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా అన్నిటికంటే హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉన్న సొల్యూషన్ ఏదవుతుంది అంటే మనకి డెఫినెట్గా ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది అనమాట. ఎందుకని దీనిలో మనకి నంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి 3 ఉన్నాయి అండ్ కాన్సన్ట్రేషన్ అనేది మనకి నంబర్ ఆఫ్ అయాన్స్తో కంపేర్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ మనకి 0.03 మోలార్ అయాన్స్ అవుతాయి కాబట్టి.